హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్లో రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ తెలుసుకొని ఎక్సర్సైజ్ 2.7లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ నేర్చుకుందాము. ఆల్రెడీ మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఒకసారి గుర్తు చేసుకుందాం. వీ నో 0, 1, 2, 3, 4, 5 జీరోతో స్టార్ట్ అయినట్టయితే ఆ నెంబర్స్ని హోల్ నెంబర్స్ అంటాము. అలాగే ఈ హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేసినట్లయితే వాటిని ఇంటీజర్స్ అంటాం. ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్లో నేర్చుకున్నాం కదా. We also know that -7, -6, -5, -4, -3, -2, -1 ఇక్కడ నుంచి హోల్ నెంబర్స్ 0, 1, 2, 3, 4, 5 and so on is a bigger collection of numbers called integers. సో ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ ఉంటాయి, వాటితో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ కలెక్షన్ మొత్తాన్ని కలిపి ఇంటీజర్స్ అంటాము. సో రాణి సేస్ దట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. రాణి ఏమంటుందంటే హోల్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్ అంటుంది. బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. కాన్వర్స్ అంటే ఇంటీజర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి అనేది కాన్వర్స్ అవుతుంది అనమాట. డూ యూ అగ్రీ విత్ హర్? రాణితో అగ్రీ అవుదామా మనం? ఒకసారి చెక్ చేద్దాం. రాణి ఈజ్ రైట్. ఈ యాజ్ నెగిటివ్ నెంబర్స్ లైక్ ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి కానీ హోల్ నెంబర్స్లో ఉండవు ఇవి, బట్ నాట్ హోల్ నెంబర్స్. సో ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అండ్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవ్వవు, కానీ హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటీజర్స్లో ఉన్నాయి కాబట్టి ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఇవి బిట్స్కి ఇస్తుంటాడనమాట. అలాగే మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం కదా. ఫ్రాక్షన్స్ అంటే ఇప్పటివరకు మనం ఎలా రాసామంటే పాజిటివ్ నెంబర్సే రాసాము. న్యూమరేటర్లోను డినామినేటర్లోను పాజిటివ్ నెంబర్స్ రాసాము. వీ ఫర్దర్ నో దట్ పాజిటివ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ లైక్ 1/2, 1/3, 1/4, 5/6, 11/5, 8/8 ఆర్ రేషియోస్ ఆఫ్ హోల్ నెంబర్స్. అంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను మనం హోల్ నెంబర్స్ని మాత్రమే యూజ్ చేసాం. హోల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ అనమాట. ఆల్ ఫ్రాక్షనల్ నెంబర్స్ కెన్ ఇన్ జనరల్ బి రిటర్న్ యాజ్ W1/W2 అంటే హోల్ నెంబర్ 1, హోల్ నెంబర్ 2. న్యూమరేటర్లోను హోల్ నెంబరే, డినామినేటర్లోను హోల్ నెంబరే. అయితే కండిషన్ ఏంటి అంటే డినామినేటర్లో 0 రాయలేదన్నమాట. హోల్ నెంబర్స్ అండ్ దట్ W2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్లో 0 రాయకూడదు. ఇవి మనం నేర్చుకున్న ఫ్రాక్షన్స్. అయితే రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ అనేది దీనికి డిఫరెంట్గా ఉంటుంది. Rational numbers are a bigger collection of numbers which includes all integers, all positive fractional numbers and all negative fractional numbers. So fractions positive numbers కాకుండా నెగిటివ్ నెంబర్స్ కూడా రాస్తాం అనమాట. అంటే ఇంటీజర్స్ని యూజ్ చేస్తాం. న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఇంటీజర్స్ని యూజ్ చేస్తాం. ది నంబర్స్ -7/3, -5/2, -7/7, -2/7, 0, 1/4, 4/4, 17/5, 6/1 ఎట్సెట్రా ఆర్ ఆల్ రేషనల్ నెంబర్స్. మరి ఫ్రాక్షన్స్కి రేషనల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రాక్షన్లో మనం ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే రాసాం, న్యూమరేటర్లోను డినామినేటర్లోను. ఇక్కడ మనం ఇంటీజర్స్ని యూజ్ చేసాం. అంటే పాజిటివ్ నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు, అలానే నెగిటివ్ నెంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే అక్కడ ఉన్నట్లుగానే కండిషను డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు అనమాట. ఇన్ ఆల్ దీస్ వీ హ్యావ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, దస్ ది నెంబర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q. సో ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, దాన్ని జనరల్గా P/Q అనుకుంటాము. వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. ఈ PQలు బదులుగా ఇంటీజర్స్ రాస్తాం. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ రాయొచ్చు, న్యూమరేటర్లో 0 కూడా రాయొచ్చు, డినామినేటర్లో మాత్రం 0 రాయకూడదు. అది కండిషన్ అనమాట. PQ ఆర్ ఇంటీజర్స్ ఎక్సెప్ట్ దట్ Q ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఉండాలి. Q మాత్రం 0కి ఈక్వల్ కాకూడదు. అంటే Q ప్లేస్లో, డినామినేటర్ ప్లేస్లో 0 రాయకూడదు. ఆర్ కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్స్. వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇది రేషనల్ నెంబర్స్ డెఫినేషన్. ది నెంబర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ ఎక్సెప్ట్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. ది సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ Q. రేషనల్ నెంబర్స్ అనే సెట్ని క్యాపిటల్ Q అనే లెటర్తో డినోట్ చేస్తాము. ఈ రేషనల్ నెంబర్స్ గురించి 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఇంకా బాగా నేర్చుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్స్ని ఎలా కంపేర్ చేయాలి? ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 రేషనల్ నెంబర్స్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఎలా కంపేర్ చేయాలో 2 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ కంపేరింగ్ రేషనల్ నెంబర్స్ అని ఉంది. 2 రేషనల్ నెంబర్స్ని కంపేర్ చేయడం అంటే ఈ రెండిట్లోనూ ఏది చిన్నది ఏది పెద్దదో కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టు కంపేర్ 3/4 అండ్ 5/7. ఈ రెండిట్లో ఏది చిన్నదో ఏది పెద్దదో మనం కంపేర్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ కొంచెం ప్రాసెస్ పెద్దది ఇచ్చారు, నేను చాలా చిన్నదిగా ప్రాసెస్ చేసి చెప్తాను. ఇటువంటిది మనకి పక్క పేజీలో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా నేర్చుకుందాం.
అలాగే ఇంకొక లెక్క చూడండి. నౌ కంపేర్ -1/2 అండ్ -2/3. ఈ 2 ఫ్రాక్షన్స్లోనూ ఏది చిన్నదో ఏది పెద్దదో కంపేర్ చేయాలి. సో వీటిని ఫస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్గా రాశారు ఇక్కడ. ఇది కాకుండా వేరే ప్రాసెస్ ఉంది, అది చెప్తాను నేను. సో కంపేర్ 3/4 అండ్ 5/7. ఈ 2 ఫ్రాక్షన్స్లో ఏది చిన్నదో ఏది పెద్దదో కంపేర్ చేయాలి. ఇలా చేయాలి అంటే డినామినేటర్స్ రెండు కూడా ఈక్వల్గా వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ డినామినేటర్స్ రెండిట్లోనూ సేమ్ నెంబర్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. అంటే 4కి 7కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 4, 7 ఈ రెండు కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం రాస్తాం. 4 7 = 28. ఇక్కడ ఎల్సిఎం ఎంతైతే వచ్చిందో ఇక్కడ డినామినేటర్లోను ఈ డినామినేటర్లోను ఎల్సిఎం ఎంత వచ్చిందో అది రావాలన్నమాట. అంటే ఈ 4 ప్లేస్లో 28 రావాలి, ఈ 7 ప్లేస్లో కూడా 28 రావాలి. సో ఇక్కడ 28 రావాలంటే 4ని 7తో మల్టిప్లికేషన్ చేయాలి. అలా మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. సో 3/4 డినామినేటర్లో మనకు 28 రావాలి అంటే 7తో మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేసేటప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 28 రావాలంటే 7ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. 7 4 = 28. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా 4తో మల్టిప్లికేషన్ చేయాలి. into 4 into 4. 3 7s are 21 by 4 7s 28 and 5 4s are 20 by 7 4s are 28. చూడండి డినామినేటర్స్ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు న్యూమరేటర్స్లో ఉండే నెంబర్లో ఏది పెద్దదో ఆ ఫ్రాక్షన్ పెద్దదన్నమాట. సో 21 పెద్దది కాబట్టి ఈ ఫ్రాక్షన్ పెద్దది, 21/28. ఈ 21/28 అనేది దేనికి ఆన్సర్ వచ్చింది మనకి? 3/4కి వచ్చింది. కాబట్టి 3/4 అనే ఫ్రాక్షన్ పెద్దది. 3/4 ఈజ్ గ్రేటర్ దాన్ 5/7. ఇలా మనం కంపేర్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ప్రాబ్లం ఉంది కదా నెక్స్ట్ పేజీలో, అది కూడా చేద్దాం. కంపేర్ ఇక్కడ రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ -1/2 అండ్ -2/3. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా వచ్చేటట్లుగా చూసుకోవాలి. అంటే 2 3కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 2 3 ఇవి కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఎల్సిఎం వస్తుంది. 2 3s are 6. అంటే ఇక్కడ 6 రావాలి, ఈ ఫ్రాక్షన్లో కూడా డినామినేటర్లో 6 రావాలన్నమాట. ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని 2 టేబుల్ 6 రావాలంటే 2 3s 6. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటినీ కూడా 3తో మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ -2/3 ఇక్కడ 6 రావాలంటే 3 2s 6. అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. ఒక నెంబర్కి మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. 3 1s 3 మైనస్ ఉంది కాబట్టి -3. 2 3s 6 అండ్ మైనస్ ఉంది కాబట్టి -2 2s 4 by 3 2s are 6. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా వచ్చాయి. సో ఇప్పుడు న్యూమరేటర్స్ని కంపేర్ చేయాలి. నెగిటివ్ నెంబర్స్లో వచ్చేటప్పటికి ఏదైతే పెద్దగా ఉంటుందో అది చిన్నదనమాట. సో -3 -4 ఇది చిన్నది. -4 మనకి ఈ నెంబర్ లైన్ మీద లెఫ్ట్కి వెళ్ళే కొద్ది కూడా నెంబర్స్ అన్నీ కూడా చిన్నవి అవుతాయి. -3 తర్వాత -4 వస్తుంది. అంటే -4 చిన్నది, -3 పెద్దదనమాట. సో -3/6 అనేది పెద్దది. ఇది దేనికి వచ్చింది ఆన్సరు? -1/2కి వచ్చింది. సో -1/2 ఈజ్ గ్రేటర్ దాన్ -2/3. ఇవి 2 రేషనల్ నెంబర్స్ని కంపేర్ చేయడం. సో డినామినేటర్స్ ఈక్వల్గా వచ్చేటట్లుగా చూసుకున్నట్లయితే కనుక 2 రేషనల్ నెంబర్స్ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.7లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. రైట్ ఎనీ 3 ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ టు ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన ఈ ఫ్రాక్షన్స్కి రేషనల్ నెంబర్స్కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ రాయాలంట. ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ ఎలా రాయాలో మనకి ఎక్సర్సైజ్ పైనే ఇచ్చారు, ఒకసారి అది చూద్దాము. We can say that to get equivalent rational numbers, we multiply or divide the integer in the numerator and denominator by the same number. సో మనకి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ రావాలి అంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్లో ఉన్న ఇంటీజర్స్ని మల్టిప్లై అన్నా చేయాలి లేదా డివైడ్ అన్నా చేయాలి. వీ మల్టిప్లై ఆర్ డివైడ్ ది ఇంటీజర్ ఇన్ ది న్యూమరేటర్ అండ్ ఇన్ ది డినామినేటర్ బై ది సేమ్ నెంబర్. సేమ్ నెంబర్తో మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేయాలి. మనకి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సపోజ్ 1/5కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ రాయాలి. 1/5 బోత్ న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటినీ కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ 2 తీసుకున్నారు.
2 1s 2 by 2 5s 10. ఈ 2/10ని మనం క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 5s మళ్ళీ మనకి 1/5 వస్తుంది. లేదా 3తో అయినా మల్టిప్లికేషన్ చేయొచ్చు, మన ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇచ్చిన ఫ్రాక్షన్ 1/5, న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటినీ కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 తీసుకున్నారు ఇక్కడ. 3 1s 3 by 3 5s 15. మరలా 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 1s 3 5s 1/5 వస్తుంది. అలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్, -2/7కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ రాయాలి. సో ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 2తో మల్టిప్లికేషన్ చేశారు. -4/14 లేదా 3తో అయినా మల్టిప్లికేషన్ చేయొచ్చు. -6/21 ఈజ్ అనదర్. అలాగే మన ఇష్టం వచ్చిన ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు అనమాట. జస్ట్ బై మల్టిప్లయింగ్ విత్ 2 3 4 మన ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్లోనూ 2 తీసుకున్నారు, 3 తీసుకున్నారు. ఈ 2 3నే కాకుండా ఇక ఏ నెంబర్స్తో అయినా సరే మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ని చేయాలి, డినామినేటర్ని చేయాలి. అప్పుడు మనకి ఇచ్చిన రేషనల్ నెంబర్కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ని రాయొచ్చు అనమాట. సో ఇదే ప్రాబ్లమ్ని మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చారు చేయమని. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ 3 రాయాలంట. ఒక్కొక్క రేషనల్ నెంబర్కి 2/3కి ఈక్వలెంట్గా 3 రేషనల్ నెంబర్స్ రాయాలి. -3/8కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ వచ్చేటట్లుగా 3 రాయాలన్నమాట. ఫస్ట్ వన్ 2/3 న్యూమరేటర్ని డినామినేటర్ని మన ఇష్టం వచ్చిన నెంబర్తో మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో ఇందాక ఎగ్జాంపుల్స్లో 2 3 తీసుకున్నారు కాబట్టి మనం 4తో చేద్దాం. న్యూమరేటర్ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి, డినామినేటర్ని కూడా సేమ్ అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 4s 8 by 3 4s 12. ఇది ఒక ఈక్వలెంట్ రేషనల్ నెంబర్. అలాగే 3 రాయమన్నారు కదా, ఈసారి 5 తీసుకుందాం. 5/5. 2 5s 10 by 3 5s 15. అలాగే ఇంకొకటి, ఈసారి 7 తీసుకుందాం. 7తో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. 2 7s 14, 3 7s 21. ఈ మూడు కూడా 2/3కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అనమాట. అలాగే సెకండ్ వన్ -3/8. ఈ ఫ్రాక్షన్కి ఈ రేషనల్ నెంబర్కి 3 ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ని రాయాలి. -3/8 ఇంటూ ఇక్కడ మనం 2తో మల్టిప్లికేషన్ చేద్దాం న్యూమరేటర్ని డినామినేటర్ని. 3 2s 6, మైనస్ ఉంది కాబట్టి ఒక నెంబర్కి -6, 8 2s 16. అలాగే -3/8 ఇంటూ 6తో మల్టిప్లికేషన్ చేద్దాం. 6/6, 6 8 6 3s 18, మైనస్ ఉంది కాబట్టి ఒక నెంబర్కి -18, 8 6 48. నెక్స్ట్ -3/8, ఈసారి 9తో మల్టిప్లికేషన్ చేద్దాం. న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 9s 27, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -27, 8 9s 72. ఈ 3 కూడా -3/8కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ది ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ ఫర్ -15/36 విత్ డినామినేటర్ 12. -15/36కి ఈక్వలెంట్గా ఉండాలి, డినామినేటర్లో 12 ఉండేటట్లుగా ఒక ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ రాయాలంటే ఈ ఫ్రాక్షన్కి. అలాగే ఇంకొక ఈక్వలెంట్ రేషనల్ నెంబర్, అందులో న్యూమరేటర్ -75 ఉండాలి. ఇక్కడ -75 ఉండాలి, అలాగే ఈ రేషనల్ నెంబర్కి ఈక్వలెంట్గా ఉండాలన్నమాట. అలా ఉండేటట్లుగా ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ రాయండి. -15/36కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ రాయాలన్నమాట. సో ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ రాయాలి అంటే ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేయడం కానీ లేదా డివైడ్ చేయడం కానీ చేసినట్లయితే ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ వస్తుంది అని. అయితే ఇక్కడ మనకి డినామినేటర్లో 36 ఉంది, ఇక్కడ మనకి డినామినేటర్లో 12 వచ్చేటట్టు రాయండి అన్నారు. అంటే ఇక్కడ ఉన్న దానికంటే చిన్నది రావాలి. చిన్నది రావాలంటే డివైడ్ చేయాలి. ఏ నెంబర్తో డివైడ్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. డినామినేటర్ 12 రావాలంటే 12 టేబుల్ 36 వచ్చే వరకు చదవండి. 12 3s 36, అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 3తో డివైడ్ చేయాలి అని అర్థం అనమాట. సో డివైడెడ్ బై 3. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేస్తే 3 5s 15, అంటే -5 వస్తుంది. ఇక్కడ 3తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. 3 12s 36. సో 3 1s 3 2s డివైడ్ చేసినప్పుడు -5/12. సో -15/36కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ ఇది. అలాగే డినామినేటర్లో 12 వచ్చింది.
సో మనకి మల్టిప్లికేషన్ చేసిన ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ వస్తుంది, లేదా డివైడ్ చేసినా వస్తుంది. డివైడ్ ఎందుకు చేసాము అంటే ఇక్కడ ఉన్న నెంబర్ కంటే కూడా డినామినేటర్లో స్మాల్ నెంబర్ అడిగారు. స్మాల్ నెంబర్ అడిగినప్పుడు డివైడ్ చేయాల్సి వస్తుంది. సో ఉన్నదానికంటే పెద్ద నెంబర్ అడిగినప్పుడు మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి, న్యూమరేటర్లో -75 ఉండాలి అన్నారు. అంటే ఇక్కడ ఉన్నదానికంటే కూడా బిగ్ నెంబర్ అడిగారు కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయాలి. 15 టేబుల్ 75 వచ్చే వరకు చదవండి. 15 1s 15, 15 2s 30, 15 3s 45, 15 4s 60, 15 5s 75. న్యూమరేటర్లో 75 రావాలి అంటే 5తో మల్టిప్లికేషన్ చేయాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటినీ కూడా 5తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇంటూ 5 ఇంటూ 5, 15 5s 75, మైనస్ ఉంది కాబట్టి -75 బై 36 5s, 36ని 5తో మల్టిప్లికేషన్ చేయాలి. 5 6 30, 5 3s 15, 3 18, 180. సో డినామినేటర్లో 12 వచ్చే ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ -5/12, న్యూమరేటర్లో -75 వచ్చేటట్లుగా ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ -75/180. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మార్క్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ది నంబర్ లైన్. ఈ కింద ఇచ్చిన ఈ రేషనల్ నెంబర్స్ని నంబర్ లైన్ మీద డినోట్ చేయాలి. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటీజర్స్ని మనం నంబర్ లైన్ మీద ఎలా అయితే రాస్తామో ఫస్ట్ ఇంటీజర్స్ని నంబర్ లైన్ మీద డ్రా చేసుకోవాలి. మిడిల్లో 0, 0కి రైట్ సైడ్న పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్న నెగిటివ్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకు అడిగింది పాజిటివ్ నెంబర్స్ కాబట్టి రైట్ సైడే మనం ఎక్కువ నెంబర్స్ రాద్దాము. 1 2 3 4 5 6 7 8, -1 -2 -3 -4 -5. సో 1/2 అడిగారు. సో ఇక్కడ వాటన్నింటికి 1/2 వేద్దాం. 2 0/2, 1/2, 2/2, 3/2, 4/2, 5/2, 6/2, 7/2, 8/2 అండ్ సో ఆన్ వేయచ్చు. అయితే ఇక్కడ వీటి వాల్యూస్ పైన రాసుకుందాం. 0/2, 0ని దేనితో డివైడ్ చేసినా 0నే వస్తుంది. 2/2 అంటే క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ 3/2 క్యాన్సిల్ అవ్వదు. 2/4 క్యాన్సిల్ చేస్తే 2 1s 2 2s 2 వస్తుంది. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 3s. నెక్స్ట్ 2 1s 2 4s, ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇవన్నమాట అసలు నెంబర్స్. సో ఇక్కడ 1/2 ఎక్కడుంది, దీన్ని రౌండప్ చేయండి. ఇది నంబర్ లైన్ మీద 1/2 ఎక్కడుందంటే 0కి 1కి మధ్యలో 1/2 ఉంది. 1/2 లైస్ బిట్వీన్ 0 అండ్ 1. సో దీనికి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. మొత్తం డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 0కి 1కి మధ్యలో ఉండే ఈ ప్లేస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. దానికంటే కూడా ఇది ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి వాటి వాల్యూస్ పైన రాసుకోవాలి. యాక్చువల్ వాల్యూస్ 2 1s 2 2s క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. 2 1s 2 3s క్యాన్సిల్ అయ్యేవి మాత్రమే మనం రాసాం పైన. ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా వాటి మధ్యలో వచ్చే నెంబర్స్ అన్నమాట ఇవి. సెకండ్ వన్ 3/4. 3/4ని మనం నెంబర్ లైన్ మీద డినోట్ చేయాలి. ఫస్ట్ ఇంటీజర్స్ని నెంబర్ లైన్ మీద డ్రా చేసుకుందాము. పాజిటివ్ నెంబరే కాబట్టి పాజిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉండేటట్లుగా డ్రా చేసుకోవాలి. నెగిటివ్ నెంబర్స్ కాదు కదా, మనల్ని అడిగింది నెగిటివ్ రేషనల్ నెంబర్ కాదు, పాజిటివ్ రేషనల్ నెంబర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మనకి ఎన్ని నెంబర్స్ వరకు పడితే అన్ని నెంబర్స్. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్, ఇవి కూడా మనకి ఎన్ని నెంబర్స్ పడితే అన్ని. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 4 ఉంది కాబట్టి వీటన్నింటికి కూడా డినామినేటర్లో 4 వేద్దాం. 4/4, 5/4, 6/4, 7/4, 8/4, 9/4, 10/4, 11/4, 12/4. సో ఇక్కడ మనకి వీటి వాల్యూస్ రాద్దాం. 0/4, 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0నే. 1/4, 2/4 ఇవేవి క్యాన్సిల్ అవ్వవు. 4/4 క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 1s అంటే 1. నెక్స్ట్ 8/4 క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 2s అంటే 8/4 వాల్యూ 2. నెక్స్ట్ అలానే ఇది క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 3s ఇవి యాక్చువల్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సిన 3/4 ఇక్కడ ఉంది. దీన్ని రౌండప్ చేద్దాం. సో మనకు చూసినట్లయితే 0కి 1కి మధ్యలో ఉంది 3/4. 3/4 లైస్ బిట్వీన్ 0 అండ్ 1. లైస్ బిట్వీన్ 0 అండ్ 1.
సో దీనికి ఇంకొక ప్రాసెస్లో ఏం చేస్తామంటే డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 0కి 1కి మధ్యలో ఉండే ప్లేస్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఈ 3/4ని డినోట్ చేస్తాం. దానికంటే కూడా ఇది ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి వాటి వాల్యూస్ రాసాం కదా, ఇక్కడ యాక్చువల్గా తెలిసిపోతుంది 3/4 ఏ నెంబర్కి మధ్యలో వస్తుంది అనేది. 0కి 1కి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 3/2. దీనికి కూడా ఫస్ట్ మనం ఇంటీజర్స్ని నెంబర్ లైన్ మీద డ్రా చేసుకోవాలి. పాజిటివ్ నెంబరే కాబట్టి పాజిటివ్ నెంబర్స్ వైపు ఎక్కువ ఉండేటట్లుగా రాసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అలానే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి వీటన్నింటికి కూడా 2 రాసేద్దాం. డినామినేటర్లో 4/2 5/2 6/2 7/2 8/2 10/2 11/2 12/2. క్యాన్సిల్ అయ్యాయి రాసుకుందాం. 0/2 0, 1/2 క్యాన్సిల్ అవ్వదు, 2/2 వాల్యూ 1, 4/2 వాల్యూ 2, 6/2 వాల్యూ 3, 8/2 వాల్యూ 4, 10/2 వాల్యూ 5, 12/2 వాల్యూ 6. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి ఇవన్నీ. సో ఇప్పుడు మనకు కావాల్సిన 3/2 ఎక్కడ ఉందో రౌండప్ చేసి ఏ నెంబర్కి మధ్యలో వచ్చిందో చూడండి. 1కి 2కి మధ్యలో ఉంది. సో 3/2 lies between 1 and 2. 1 and 2. నెక్స్ట్ ఫోర్త్ వన్ 10/3. దీన్ని కూడా మనం నెంబర్ లైన్ మీద డినోట్ చేయాలి. పాజిటివ్ నెంబరే కాబట్టి పాజిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉండేటట్లుగా రాసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 -2 -3 -4. డినామినేటర్లో 3 ఉంది కాబట్టి అన్ని నెంబర్స్కి కూడా 3 రాసుకోవాలి. 3/3 4/3 5/3 6/3 7/3 8/3 9/3 10/3 11/3 12/3 13/3. ఇందులో మనకి ఏమన్నా క్యాన్సిల్ అయ్యి హోల్ నెంబర్స్ వచ్చేవన్నీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 0/3 అంటే 0, 3/3 క్యాన్సిల్ అవుతుంది 1, 6/3 2 వస్తుంది, 3 1s 3 2s. నెక్స్ట్ 9/3 3 1s 3 3s. నెక్స్ట్ 12/3 3 1s 3 4s. ఇక మిగిలినవి మనం పట్టలేదు, రాయలేకపోయాము. సో ఇప్పుడు మనకు కావాల్సిన 10/3 ఎక్కడ ఉందో రౌండప్ చేయండి. 10/3 ఇది. సో మనకి 3కి 4కి మధ్యలో వస్తుంది 10/3 అనేది. 10/3 lies between 3 and 4. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. బిట్వీన్ 3 and 4. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ ట్రూనో ఫాల్సో చెప్పాలి. ఫస్ట్ వన్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ వైస్ వర్సా. వైస్ వర్సా అంటే దీని కాన్వర్స్ కూడా ట్రూనేనా అని అర్థం. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇంటీజర్ అంటే పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటన్నింటికి డినామినేటర్లో 1 కనుక రాసినట్లయితే అవన్నీ కూడా రేషనల్ నెంబర్ ఫామ్లోకే వస్తాయి. అంటే ఎవ్రీ ఇంటీజర్ని రేషనల్ నెంబర్ లాగా రాయొచ్చు. వైస్ వర్సా అంటే దీని కాన్వర్స్, అంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇంటీజర్ అవుతుందా? ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇంటీజర్ అవ్వదు. ఇంటీజర్లో ఉండేవి ఫ్రాక్షన్ ఫామ్లో ఉండవు, కానీ ఇక్కడ ఎవ్రీ రేషనల్ నెంబర్ కూడా ఇంటీజర్ అవుతుంది అన్నాడు. సో వైస్ వర్సా అంటే కాన్వర్స్ కూడా ట్రూ అవ్వాలి. కాన్వర్స్ ట్రూ కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అన్నమాట. అదే ఇక్కడ వైస్ వర్సా ఇవ్వకపోయినట్లయితే ఇది ట్రూ అవుతుంది. ఎవ్రీ ఇంటీజర్ని మనం రేషనల్ నెంబర్ లాగా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ ఏ రేషనల్ నెంబర్ ఆఫ్ ది ఫామ్ p/q, q మస్ట్ బి ఏ నాన్ జీరో ఇంటీజర్. మనం ఇందాక డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా, రేషనల్ నెంబర్స్ డెఫినేషన్లో ఏ నెంబర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ p/q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం. అదే అనమాట డెఫినేషన్ ప్రకారం ఇది ట్రూనే ఈ స్టేట్మెంట్. డినామినేటర్ అంటే క్యూ ప్లేస్లో నాన్ జీరో ఇంటీజర్, జీరో కాని ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు కానీ జీరో ఉండకూడదు అనమాట. సో ఈ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ ఎవ్రీ డెసిమల్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. ప్రతి డెసిమల్ నెంబర్ని కూడా రేషనల్ నెంబర్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు అంటున్నారు. సో డెసిమల్ నెంబర్స్లో 2 టైప్స్ ఉంటాయి, టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ని రేషనల్ నెంబర్లో రాయొచ్చు కానీ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ని రేషనల్ నెంబర్ లాగా రాయలేము. ఇది మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. సో అలా రాయలేము కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్.
నెక్స్ట్ 5/7, 6/7, 7/7 ఆర్ ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్. ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అవ్వాలంటే బోత్ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ కానీ లేదా డివిజన్ కానీ చేస్తాము. అంతేకాని డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నంత మాత్రాన అవి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ కాదు. సో ఇవి ఫాల్స్ అన్నమాట. నెక్స్ట్ ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఆర్ ఆల్ పాజిటివ్. ఏదైనా పాజిటివ్ రేషనల్ నెంబర్కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ రాసినప్పుడు ఆ వచ్చే ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ కూడా పాజిటివ్ అవుతాయా? పాజిటివే అవుతాయి అన్నమాట. అవి కూడా ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్. సో ట్రూ. ఇది మనకి ఎక్సర్సైజ్ 2.7.